Walls of Jericho fell down by faith. ఎరికో గోడలు కూలిపోయాయి విశ్వాసం ద్వారా. They crossed the Red Sea by faith on the dry land. ఎర్ర సముద్రాన్ని 6 నెలలు నడిచారు They విశ్వాసంతో. walked, they did not run. వాళ్ళు పరిగెత్తలా నడిచారు. Water stood by the side like walls. వాళ్ళు ఎట్లాగా నడిచారంటే సముద్రపు గోడలు నీళ్లు అటు ఇటు ఉన్నాయి. గోడల మాదిరి నిలబడ్డాయంట. గోడల మాదిరి నిలబడ్డాయి So నీళ్లు. now I beginning to think that there are a lot of fishes trying to come out but they are not coming out. నేను అనుకుంటా ఉన్నాను చాలా చేపలు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి, రాలేకపోతున్నాయి. So by the side, left side and right side there are aquariums. మరి అక్కడ ఏముందంటే అక్వేరియమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. Fish, బడ బడ fishes are flying. పెద్ద చేపలు వెళ్తా It ఉన్నాయి. is a wonderful sight to imagine. మరి ఎంత గొప్ప సైట్ అది. Do you believe that children of Israel walked on the dry land, went on to the other side? 6 నెలలలో ఇశ్రాయేలు నడిచి అవతలికి వెళ్ళారని మీరు నమ్ముతున్నారా? There is a believer boy ఒక విశ్వాసి అబ్బాయి in the park. He was reading the portion where the children of Israel crossed on the Red Sea. మరి ఎర్ర సముద్రాన్ని నడిచినటువంటి సందర్భాన్ని చదువుతా ఉన్నప్పుడు In the 14th chapter of Exodus. నిర్గమకాండం 14వ అధ్యాయం. When he saw that the sea got divided, సముద్రం పాయలుగా and చేయబడినప్పుడు children of Israel walked on the right, on the dry ground onto the other side. ఇశ్రాయేలీయులు సముద్రములో 6 నెలలలో ఆ వైపుకి వెళ్ళారు. Then he said, "Praise the Lord." అప్పుడు ఆయన చెప్పాడు, ప్రైజ్ ద లార్డ్. Lord, what a great God thou art. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి. How you have redeemed the people of God. ఏ విధంగా నీ ప్రజల్ని విడిపించావు. As he was overwhelmed and captivated by that scene and he was praising God. కాబట్టి ఆయన ఆ విషయాలు చూస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు One man who is from that area where those don't believe the miracles at all, that pastor was going that side. ఎవరైతే ఆ ఆశ్చర్యకాలు నమ్మడో ఆ పాస్టర్ అట వెళ్తా ఉన్నాడు. Arey, what is this fellow doing? So he went and ఇది నేను చేస్తున్నానని చెప్పి మాట్లాడాడు. Hey, young man, what happened? యవనస్తుడా ఏం చేస్తున్నావు? Sir, see, here the word of God says, children of Israel walked on the dry ground. Oh, the river, the Red Sea got divided into two. అప్పుడు అన్నాడు, అయ్యా చూసారా ఏ విధంగా సముద్రం 2 పాయలు అయిపోయిందో, ఎర్ర సముద్రం, ఇశ్రాయేల్ నడిచి వెళ్ళారో చూసారా అన్నాడు. And that man said, ఆయన అన్నాడు what a great God. ఈ అబ్బాయి అన్నాడు ఎంత గొప్ప దేవుడు. Then pastor said, పాస్టర్ అన్నాడు, hey, these are all exaggerations. ఇవన్నీ కూడా ఊరికే చెప్పిన There మాటలు. was only ankle deep water there. మడిమల వరకే నీళ్లు ఉన్నాయి. Fellow got disappointed. అక్కడ నీళ్లు మడమల వరకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాటి వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఈ అబ్బాయి నిరుస్తాపడ్డాడు. Pastor is saying this. పాస్టరే చెప్తున్నాడు. So he got disappointed. ఆయన నిరుస్తాపడ్డాడు. And then this pastor thought, I have finished my ministry, so he went away. అప్పుడు ఆయన అనుకున్నాడు నా పరిచయం నేను ముగించానని వెళ్ళిపోయాడు పాస్టర్. So this boy was further reading. ఆయన ఇంకా చదువుతా ఉంటాడు. As he was further reading, ఇంకా చదువుతా ఉన్నప్పుడు there came a scene అక్కడ ఒక విషయం వచ్చింది. where the chariots, the horses and the soldiers of Pharaoh got drowned in the water and dead bodies are floating in the water. ఆయన చదువుతా ఉన్నప్పుడు మరొక విషయాన్ని గమనించాడు. ఫరో రథాలు, ఫరో సైనికులు, ఫరో వీళ్ళంతా కూడా గుర్రాలు వీళ్ళంతా కూడా సముద్రంలో మునిగిపోయారు. మునిగిపోయి వాళ్ళ శవాలు తేలుతున్నాయంట. మునిగి చనిపోయి శవాలు తేల్తా ఉన్నాయి. చదివేటప్పటికి this fellow got excited again. ఇంకా ఇతనికి అది చదివేటప్పుడు ఇంకా ఉత్సాహం Oh వచ్చింది. Lord, what a great God. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి. And then he was shouting and praising him. మళ్ళా ఆయన అరుస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. Pastor, he went back, came back. పాస్టర్ వెళ్ళిపోయే పాస్టర్ మళ్ళీ వచ్చాడు. Just now I corrected, now what happened to you? అరే ఇప్పుడే నీకు చెప్పాను కదా మళ్ళీ ఏమైంది? Then he said, ఆయన చెప్పాడు, సార్ you said only మినిమల్ లోతు నీళ్ళు అన్నావు. నువ్వు అన్నావు మడమల లోతు నీళ్ళు అన్నావు. మిడివల్ లోతు నీళ్ళు అన్నావు కదా. మిడివల్ లోతు నీళ్ళలోనే గుర్రాలు, సోల్జర్స్, రథాలు అన్ని మునిగిపోయి వాళ్ళ కర్యాబరాలు తేలుతున్నాయి అన్నమాట. But it is a gone case, I cannot do anything. ఇది చాలా కఠినమైనటువంటి నేనేం చేయాలని వెళ్ళిపోయాడు. So that is the implicit faith that we should have. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. I believe all the miracles in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని అద్భుతాలు నేను నమ్ముతాను. That is why I have strong faith in God. అందుకే దేవుని యందు గొప్ప విశ్వాసం. God has redeemed me in toughest situations in my life. కఠినమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిపించాడు.